నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన సహజీవనం ధారావాహికం నుండి 5వ భాగం వినేద్దామండి. ముహూర్తం నిర్ణయమైందని ఫోన్ ద్వారా తెలియగానే మధుతో అరగంట మాట్లాడింది మాధవి. హనీమూన్ ఎక్కడికి వెళ్ళాలి? దేశం విడిచి వెళ్ళాలంటే మధుకి పాస్పోర్ట్ లేదు కాబట్టి ఇక్కడే ఎక్కడికైనా వెళ్ళాలి. కాసేపు ఆలోచించి కులు మనాలి కానీ కొడైకెనాల్ కానీ వెళ్దాం అనుకున్నారు. కులు దూరం, జర్నీలకే చాలా టైం పడుతుంది కాబట్టి కొడై వెళ్దామని నిర్ణయించుకున్నారు. మాధవి పెళ్లి విషయం ఆఫీసులో అందరికీ తెలిసిపోయింది. అందరూ అభినందించి వివరాలు అడిగారు. వరుడు కూడా ఏదో మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు అనుకున్నవారు మధు వివరాలు విని ఆశ్చర్యపోయారు. ఆ ఆశ్చర్యం దాచుకుని అభినందించినా చాటును నవ్వుకున్నారు. ఎవరి పిచ్చి వారికి ఆనందం అనుకున్నారు. బాస్ కూడా ముందు తెల్లబోయినా తర్వాత సర్దుకుని మాధవికి కంగ్రాట్స్ చెప్పాడు. ఎన్నాళ్ళు లీవ్ కావాలో అడిగి తెలుసుకున్నాడు. ఏమైనా సహాయం కావాలంటే తెలియచేయమన్నాడు. ఏమాత్రం వీలున్నా పెళ్లికి వస్తానని మాటిచ్చాడు. అంతేకాదు చైర్మన్తో మాట్లాడి మాధవి వంటి బ్రిలియంట్ ఉద్యోగికి తగిన కానుక వివాహ సందర్భంలో అందచేశాడు. ఆ కానుక ఏమిటంటే ఇంట్లో బయలుదేరిన దగ్గర నుండి తిరిగి ఇంటికి చేరేలా హనీమూన్ ప్యాకేజ్. మధు తన ఫ్రెండ్స్ అందరికీ తన పెళ్లి వార్త చెప్పాడు. కంగ్రాట్స్ రా మధు, ఎవరా అదృష్టవంతురాలు అంటూ అడిగి తెలుసుకుని తెల్లబోయారు. సభ్యతను మరచి ఎన్నో ప్రశ్నలు అడిగారు, ఎన్నో సలహాలు ఇచ్చారు. అన్నింటికీ మధు చిరునవ్వే సమాధానమైంది. ఊరందరిది ఓ దారి, ఉలిపి కట్టది ఇంకో దారి అన్నట్టుగా అలవాటుకు విరుద్ధంగా జీవితం గడపాలనుకుని నిర్ణయించుకుని వివాహం చేసుకుంటున్న ఈ జంట వైవాహిక జీవితం ఎలా ఉంటుందో చూడాలనే కుతూహలంతో వీళ్ల పెళ్లి కోసం అందరూ ఎదురు చూడసాగారు. అందరూ ఎదురు చూస్తున్న ఆ శుభ ఘడియ రానే వచ్చింది. విజయవాడలో మాధవి మధుసూదన్ల వివాహం వైభవంగా జరిగింది. పెళ్లి కూతురు ఉన్నతోద్యోగి, పెళ్లి కొడుకు నిరుద్యోగి. ఆ జంట ఎలా ఉంటుందో చూడాలని జనం చాలామందే వచ్చారు. జంట కన్నుల పండుగగా ఉన్నారు. వివాహం యథావిధిగా జరిగింది. ఇంకెలాగో ఉంటుందనుకుని వెళ్ళిన వారికి కాస్తంత ఆశాభంగమే కలిగింది. పెళ్లి కూతురు సిగ్గుతో మెలికలు తిరిగిపోలేదు. అలా అని పెళ్ళి నవ్వుతూ జోకులు వేయలేదు. పెళ్లి కొడుకు దర్జాగా ఉన్నాడు. తన ఫ్రెండ్స్కి భార్యను సగర్వంగా పరిచయం చేశాడు. పెళ్లి కూతురు తన ఫ్రెండ్స్కు భర్తను పరిచయం చేసి బోలెడంత సంబరపడిపోయింది. ఇచ్చిపుచ్చుకోవటాల విషయంలో ఏ విధమైన మాట పట్టింపులు రాలేదు. మర్యాదలకు లోటు జరగలేదు. మొత్తానికి సరదాగా సంబరంగా జరిగిపోయిన వివాహం చూసి కాస్తంత ఇబ్బంది పడ్డారు కుతూహలంతో వచ్చినవారు. అంతలోనే సరేలే, ఇల్లు అలగ్గానే పండగ అయిందా, కాపురం పెట్టాక అప్పుడు తెలుస్తుంది అసలు విషయం అనుకుని తృప్తి పడ్డారు. పెళ్లి సంబరాలన్నీ యథావిధిగా ముగిశాయి. వధూవరులు కనకదుర్గమ్మ దర్శనం చేసుకొచ్చారు. గుంటూరులో గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం జరిగాయి. ఆ సాయంత్రం బయలుదేరారు నూతన దంపతులు. వారి వెంట రాజశేఖరం, భారతి, భానుప్రతాప్, భవాని అందరూ తిన్నగా తిరుపతి వెళ్తారు. అక్కడి నుండి రాజశేఖరం దంపతులు, వారి కొడుకు కోడలు మెడ్రాస్ వెళ్తారు. రాజశేఖరం దంపతులకు అమెరికన్ కాన్సులేట్ పని ఉంది, వీసాలు తెచ్చుకోవాలి. మధు, మాధవి మెడ్రాస్ నుండి కొడైకెనాల్ వెళ్తారు. అది ప్రోగ్రాం. కొత్త కోడలికి బొట్టు పెట్టి కొత్త చీర పెట్టింది భారతి. తర్వాత వియ్యంకుడికి వియ్యపురాలకి బట్టలు పెట్టారు. అందరూ కారు ఎక్కి బయలుదేరారు. కారు రివ్వున సాగిపోతోంది. చల్లగాలి కొడుతూ ఉంటే అద్దాలు పైకెత్తారు. మరొక అరగంటలో కొడై చేరిపోతామన్నాడు డ్రైవర్. అప్పటికే చీకటి పడుతోంది. ఇక లాభం లేదు మధు అంటూ భార్యను ఒళ్ళోకి చేర్చుకున్నాడు మధు. మెడ్రాస్లో బయలుదేరగానే భర్తకు అంటి పెట్టుకుని కూర్చుంది మాధవి. భార్య చుట్టూ చెయ్యి వేసుకుని దగ్గరకు తీసుకుని కబుర్లు చెప్పటం మొదలుపెట్టాడు మధు. కాస్త కదిలినా గల్లు గల్లుమంటూ శబ్దం చేస్తున్న గాజుల వంక విసుగ్గా చూసింది. అబ్బా, ఎన్ని గాజులు వేశారో చేతులు నిండా, గాజుల మలారంలా లేదు చెయ్యి అంది విసుగ్గా. గోరింటితో పండిన అరచేతులని అపురూపంగా ముద్దు పెట్టుకున్నాడు. ఎంత ముద్దుగా ఉన్నాయో నీ చేతులు. పెళ్లిలో తెరచాటు నుండి కొబ్బరి బొండం పట్టుకుని కూర్చున్నావు గుర్తుందా? అప్పుడు కన్నార్పకుండా నీ చేతుల వంకే చూస్తూ కూర్చున్నాను. ఎంత అందంగా ఉందో ఆ దృశ్యం. కవినై ఉంటే కనీసం డజన్ కవితలు రాసేవాణ్ణి అన్నాడు. పోన్లే, కవివి కాలేదేమో, బతికిపోయాను. లేకపోతే నీ దారిని నువ్వు కవితలు రాసుకుంటూ ఉంటే నా మెళ్ళో మంగళసూత్రం ఎవరు కడతారు, తలంబ్రాలు ఎవరు పోస్తారు అంది మాధవి. పక్కున నవ్వేశాడు. మాటల పుట్ట అంటూ బొగ్గ మేలేశాడు. బదులు తీర్చుకుంది మాధవి. మళ్ళీ గాజులు గల్లుమన్నాయి. ముందు సీట్లోని డ్రైవర్ సీట్లో కదిలాడు.
అది గమనించిన మధు కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. అందంగా ఉన్నమాట నిజమే, కానీ ఇబ్బందిగా ఉంది. అందుకే భార్య చేతులకి టాల్కం పౌడర్ రాసి గాజులు చెట్లకుండా పొందికగా చేతుల నుండి తీసి నాప్కిన్లో చుట్టి బ్యాగులో భద్రపరిచాడు. వెంటనే హ్యాండ్ బ్యాగ్లో నుంచి వాచి తీసి ఎడం చేతికి పెట్టుకుంది. అంత శ్రమపడిన భర్తకు చిన్న బహుమానం ఇచ్చేసింది. కుడి చేతిన ఉన్న బంగారు గాజులు గుంభనంగా ఉండిపోయాయి. పనిలో పని ఈ మెడ విషయం కూడా కాస్త చూద్దు, నీకు పుణ్యం ఉంటుంది బతిమాలింది. మాధవి మెడ వంక దృష్టి సారించాడు మధు. మంగళసూత్రాల పసుపు తాడు కొత్త గొలుసులతో మెలికపడి చిక్కుపడిపోయింది. ఇంటి దగ్గర వియ్యపురాళ్ళిద్దరు కుస్తీ పట్టి విడదీయలేక ఊరుకున్నారు. కానివ్వండి, 16 రోజుల పండుగ నాడు ఎలాగో గొలుసులకు మారుస్తాం కదా మంగళసూత్రాలు, అప్పటిదాకా ఎలాగో మేనేజ్ చేయి అన్నారు. మెళ్ళలో కొత్త మంగళసూత్రం చైను, నల్లపూసలు, మరొక గొలుసు ఇవన్నీ వేసుకునేసరికి అలవాటు లేని మాధవికి చిరాగ్గా ఉంది. తాళి కట్టిన భర్త మాత్రం సాయం చేయకపోతాడా అని అడిగింది. నేనున్నదే నీకు సాయం చేయటానికి అన్నట్టు వెంటనే ఆ పనికి పూనుకున్నాడు. కానీ ఆ పని అంత సులభం కాదని తేలిపోయింది. భయంకరంగా చిక్కులు పడిపోయాయి. నిస్సహాయంగా చూశాడు. పెళ్లి చేసుకోకురా, బోలెడని చిక్కు సమస్యలుంటాయి అన్నారు ఫ్రెండ్స్. అప్పుడు తేలిగ్గా తీసుకున్నాను, నాకేం తెలుసు ఇలాంటి చిక్కు సమస్యలుంటాయని అన్నాడు. చాలే గొప్ప, ఇలా కాంప్లికేటెడ్గా ఎవరు కట్టమన్నారు నిలదీసింది. నేను బాగానే కట్టాను, నువ్వే ఇలా చేసుకున్నావు, ఉండు తీస్తాను అంటూ ట్రై చేశాడు. పక్క నుంచి వీలు కాక ఒళ్ళో పెట్టుకుని అరగంట అవస్థపడి ఎలా అయితేనేమో సాధించాడు. బంగారు గొలుసులు మెళ్ళో నుంచి తీసి భార్య చేతికిచ్చాడు. ఆ 16 రోజుల పండుగ ఏదో అయ్యేదాకా ఇలా ఉండు అన్నాడు. అమ్మయ్యా, ఇప్పుడు ప్రాణం హాయిగా ఉంది అని ఆనందపడిపోయింది మాధవి. భర్తకు కృతజ్ఞతలు తెలియచేసుకుంది. ఇదంతా ముగిసేసరికి కొడైకెనాల్ చేరింది కారు. తిన్నగా హోటల్కే వెళ్లారు. వీళ్ల కోసం హనీమూన్ జంటలకు ప్రత్యేకించిన సూటు సిద్ధంగా ఉంది. రూమ్లోకి వెళ్ళి స్నానాలు ముగించి కింద రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి వచ్చారు. గదికి విశాలమైన బాల్కనీ ఉంది. బాల్కనీలో పేం కుర్చీలు వేసున్నాయి. కనుచూపు మేర సుందర ప్రకృతి, పండు వెన్నెల. భుజాల మీద ఉన్న షాలు సవరించుకుంది మధు. అబ్బా, ఎంత బాగుందో, రాత్రంతా ఇక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అనిపిస్తోంది నాకు అంది పరవశంగా. సూటిగా చూశాడు మధు. అది గమనించి ఏమిటది, ఏమిటలా అయిపోయావు అడిగింది. ఇలా అయిపోయాక ఇంకెలా అయిపోమంటావు? ఆవేళ అంటే అమ్మగారు అన్నీ తెమ్మల్చుకుని పాల గ్లాసుతో గదిలోకి వచ్చేసరికి 12 దాటింది. తెల్లవారుజామునే లేవాలి, వ్రతం ఉంది అని అమ్మ అల్టిమేటం. దానికి తోడు కరెంటు పోయింది. అందుకని ఆవేళ బాల్కనీలో కూర్చుని రాత్రంతా కబుర్లు చెప్పాను. అంత మాత్రాన నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తావా? ఇలా బతుకంతా బాల్కనీలో కబుర్లు చెప్తూ కూర్చుంటే ఇక అయినట్టే అన్నాడు. అతని మనసులోని భావం పసిగట్టి తడబడిపోయింది మాధవి. అది కాదు మధు, ఏదో చెప్పబోయింది. ఆ అవకాశం ఇవ్వలేదు మధు. తుఫానులా చుట్టేశాడు. ఆ అనుభూతిని మనసారా ఆస్వాదిస్తూ భర్త తల నిమిరింది మాధవి. థ్యాంక్ యూ మేడం అన్నాడు మధు అల్లరిగా. రాక్షసుడా అంది ముద్దుగా. వారం రోజులు గిర్రుని తిరిగొచ్చాయి. హోటల్ రిసెప్షనిస్టు తల చేత్తో పట్టుకుంది. మాధవికి ఫోన్ వచ్చింది. డోంట్ డిస్టర్బ్ సిగ్నల్ ఇచ్చింది మాధవి. రూము బయట అదే బోర్డు. అప్పటికి 2 సార్లు అవతలి వారికి మర్యాదగా సమాధానం చెప్పి ఏదైనా మెసేజ్ ఉందా అని అడిగింది. అలా కాదు, స్వయంగా మాట్లాడాలి అన్నారు అవతల నుంచి. కాసేపు ఆగి ఫోన్ చేయమని చెప్పింది. 3వసారి మళ్ళీ ఫోన్ వచ్చేసరికి మాధవి ఆజ్ఞను ఉల్లంఘించక తప్పలేదు. సారీ మేడం, మీకోసం అర్జెంట్ ఫోన్ అంటూ పరిస్థితి వివరించింది. విసుగ్గానే రిసీవ్ చేసుకుంది మాధవి. అవతల నుండి బాస్ ఏవో కొంపలు అంటుకుపోయే మీటింగ్ ఉందిట, బాంబే వెళ్ళమని చెప్పాడు. ఆయనతో మాట్లాడాక పరిస్థితి వివరించింది మాధవి. వెధవ జాబ్ అంది విసుగ్గా. పర్వాలేదులే, ఉద్యోగం అన్నాక ఇవన్నీ తప్పవు కదా, ఎలాగో మనం రేపు బయలుదేరాలని ప్లాన్ వేసుకున్నాం కదా ఓదార్చాడు మధు. అవుననుకో, ఇద్దరం ఇంటికి వెళ్ళేవాళ్ళం కదా, నిన్ను వదిలి వెళ్ళాలంటే విసుగ్గా ఉంది మధు. పోనీ నువ్వు బాంబే రా, ఇద్దరం కలిసే వెళ్దాం ఉపాయం చెప్పింది. రావటానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ పగలంతా నువ్వు బిజీగా ఉంటావు, నా ఒక్కడికే బోర్ కొడుతుంది. ఓ పని చేద్దాం, నువ్వు బాంబే వెళ్ళు, నేను ఇంటికి వెళ్తాను. ఇల్లంతా సర్దేసి నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, పని పూర్తి చేసుకుని నువ్వు వచ్చేయి అన్నాడు. ఆలోచిస్తే అదే మంచిదనిపించింది. సరే అలాగే కానీ అంది దిగులుగా. అది కనిపెట్టి ఉల్లాసం కలిగించేలా కబుర్లు చెప్పాడు.
జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతులను మనసు నిండా నింపుకొని తిరుగు ముఖం పట్టారు ఆ చిలక గోరింకలు. మెడ్రాస్లో మాధవికి సెండ్ ఆఫ్ ఇచ్చి రైల్లో గుంటూరు వెళ్ళాడు మధు. కబురు కాకరకాయ లేకుండా దిగిన కొడుకును చూసి ఆశ్చర్యపోయింది భారతి. ఒంటరిగా వచ్చావేం కోడలేదురా అని అడిగింది. తను అర్జెంటు పని మీద బాంబే వెళ్ళిందమ్మా చెప్పాడు. బడలిక తీరేలా స్నానం చేసి లక్షణంగా పడుకొని తనివి తీర నిద్రపోయాడు. వాడిష్టం వచ్చినంతసేపు పడుకొని అని ఎవరూ లేపలేదు. నిద్ర లేచాక వచ్చి తండ్రి దగ్గర కూర్చున్నాడు. ఏంరా ఎలా ఉంది లైఫ్? దివిటీలా వెలిగిపోతున్న కొడుకు మొహం చూస్తూ ఉంటే స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది అతని లైఫ్ ఎలా ఉందో. అయినా అతని నోట విందామని అడిగాడు. బ్రహ్మాండంగా ఉంది నాన్నగారు చెప్పాడు. భారతి కూడా వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుంది. ఏమ్మా పెళ్లి బడలిక తీరిందా అడిగాడు. పెద్దగా అలసటేం కాలేదురా. ఎవరు కనిపెట్టారో కానీ వాళ్ళ కడుపు చల్లగా ఈ క్యాటరింగులు వచ్చాక ప్రాణానికి సుఖంగా ఉంది అంది భారతి. ఇంతకీ నీ కోడలు ఎలా ఉందమ్మా, నీకు నచ్చిందా కుతూహలంగా అడిగాడు. నా కోడలికి ఇవరా లక్షణంగా ఉంది. మన ఫ్రెండ్స్ కూడా జంట చూడముచ్చటగా ఉందన్నారు. అంతా హడావుడిగా అయిపోయింది. కోడలు 4 రోజులు ఇంట్లో ఉన్నట్లే లేదు. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? వీలు చూసుకుని 4 రోజులు నా దగ్గర ఉండేలా పంపించు. మరి మనకు శ్రావణ మాసం నోములున్నాయి. వాళ్ళ అమ్మ వాళ్ళు దూరాన ఉన్నారు కాబట్టి నేనే పట్టించాలనుకున్నా. కానీ నేను వెళ్ళిపోతున్నాను. ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడు పనికిరాదు. మళ్ళీ 3వ ఏడాది దాకా ఆగాలి. అప్పటికి పిల్లా జల్ల. పోనీ ఓ పని చేద్దామా, పెద్ద పిండికో చిన్న పిండికో చెప్పి వెళ్తాము, వాళ్ళు నోము పట్టిస్తారు అంది. భార్య ధోరణికి విసిగేసింది రాజశేఖరానికి. ఏమిటే నీ చాదస్తూ నువ్వును? ఆ అమ్మాయి ఉద్యోగం చేసుకునే మనిషి. నీ నోములకి వ్రతాలకి కోడలికి సెలవులు దొరకద్దు. అమ్మాయి విషయంలోనూ అలాగే ఆరాటపడ్డావు. రోజులు మారాయి, దాంతో మనము మారాలి. ఇక అవన్నీ వదిలేయి అన్నాడు. ఆవిడ చిన్నబుచ్చుకుంది. నిజమేలేండి, ఏదో నా ముచ్చట కోసం సరదా పడ్డాను. అవన్నీ ఎలా జరుగుతాయి అంది నీరసంగా. తల్లిని చూసి జాలేసింది మధుకి. అమ్మా నువ్వు అలా నీరస పడిపోకు, ఏదైనా మార్గం ఉందేవో ఆలోచిద్దాం అన్నాడు. మాధవి ట్రిప్పు ఎన్నాళ్ళురా? మాట మార్చాడు రాజశేఖరం. 4-5 రోజులు పడుతుందట నాన్నగారు. నేను ఇవాళనే బయలుదేరి వెళ్తాను. మీకు వేరే పనులు లేకపోతే మీ ఇద్దరూ నాతో రండి. అమ్మ తోడుగా ఉంటే నాకు చాలా అండగా ఉంటుంది. ఫర్నిచర్ అంతా అప్పుడే ఆర్డర్ ఇచ్చేసాం. వెళ్ళి డెలివరీ తీసుకోవటమే. అందరం వెళ్తే మాధవ్ వచ్చేసరికి ఇల్లు రెడీగా ఉంటుంది అన్నారు. మొహమొహాలు చూసుకున్నారు భార్యాభర్తలు. అమ్మని తీసుకువెళ్ళు అన్నాడు ఆయన. కాదు నాన్న మీరు రండి అని బలవంతం చేసి ఒప్పించాడు. టిక్కెట్లు తీసుకొస్తానని వెళ్ళిపోయాడు. ఇదేం విచిత్రం, ఆడపిల్ల తల్లి ఆవిడ వచ్చి కాపురం పెట్టించాలి కానీ మగపిల్లవాడి తల్లిని నేను వెళ్ళటం ఏమిటి? అత్తగారిని నేను వెళ్ళి అన్నీ అమరిస్తే అప్పుడు కోడలు గారు వస్తుందా? అన్యాయంగా ఉందండి వీడి ధోరణి. వాడికి కొత్త పెళ్ళం మోజులో ఒళ్ళుపై తెలియటం లేదు. పక్కనున్న వారు మీరేనా చెప్పొద్దు. నేను చచ్చినా వెళ్ళను. గుండెల్లో నొప్పి అని వంక పెట్టి పడుకుంటాను. అమ్మకి మధ్య ఇలాగే వస్తోందని మీరు హడావుడి చెయ్యండి. ప్రయాణం బెడద తప్పుతుంది అంది భారతి. పక్కున నవ్వాడు రాజశేఖరం. పిచ్చి మొహానివి నువ్వు. వాడు అన్న దాంట్లో తప్పే ఉంది. ఆ ఆచారాలు అవి ఇప్పుడెక్కడ సాగుతున్నాయి? ఆ మాటకొస్తే నువ్వు అమెరికా వెళ్ళి కాపురానికి అన్నీ అమర్చొచ్చావా? మన అబ్బాయి మన సహాయం అడిగాడు. మనకు వెళ్ళే శక్తి ఉంది కాబట్టి వెళ్ళి వాడికి సాయం చెయ్యాలి కానీ ఏదో నెపం పెట్టి తప్పుకోవటం ఏం మర్యాద చెప్పు? ఇటువంటి పిచ్చి పనులు చేసి బిడ్డలకు దూరం అవ్వటం తప్పించి మనం మూట కట్టుకునేది ఏమీ ఉండదు. కాబట్టి ఈ వెర్రి మొర్రి ఆలోచనలు కట్టిపెట్టి బట్టలు సర్దు నచ్చ చెప్పాడు. అది నిజమేలేండి, పెద్దవాళ్ళం మనమే సర్దుకుపోవాలి అనేసింది. రాత్రి బస్సులో ముగ్గురు బయలుదేరి తెల్లవారుజాముకు హైదరాబాద్ చేరారు. తను ఉండే రూమ్కి వెళ్ళి తాళాలు తీసుకొని కొత్తింటికి వెళ్ళారు. ఇల్లు చూసి సరదా పడిపోయింది భారతి. ఎంత బాగుందో అంది సంబరంగా. 2 రోజులు చాలా హడావుడిగా గడిచిపోయాయి. ఫర్నిచర్ షాప్ వాళ్ళు వచ్చి ఫర్నిచర్ అంతా అమర్చి వెళ్ళారు. ఇవన్నీ మా మామగారు ఇచ్చారట్రా అని అడిగింది. లేదమ్మా, మాధవే కొన్నది. ఇవే కాదు, కారు కూడా కొనేసింది. తను రాగానే డెలివరీ తీసుకుంటాం అన్నాడు. ఆశ్చర్యంతో బొగ్గలు నొక్కుకుంది భారతి. చిన్నపిల్ల తన సంపాదనతో ఇంత ఖరీదైన వస్తువులు కొనుక్కుందా? ఎంత విచిత్రం. మా అమ్మ తన పెళ్ళైన కొత్తల్లో ఓ చీర కొనుక్కోవాలంటే కటకటలాడిపోయేదిట.
మా రోజుల్లో మేము 4 స్టీలు గిన్నెలు అమర్చుకోవాలంటే పంచవర్ష ప్రణాళిక వేసుకునేవాళ్ళం. అలాంటిది నిన్న మొన్నటి పిల్ల కొత్త కాపురానికి ఎన్ని సామాన్లు అమర్చుకుందో అంది. బాగుంది నువ్వు చెప్పేది. ఆ రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. కష్టపడి చదువుకుంది, పెద్ద ఉద్యోగం చేస్తోంది, కష్టపడుతోంది, ఫలం అనుభవిస్తోంది అన్నాడు రాజశేఖరం. కొడుకు బలవంతం మీద అన్యమనస్కంగా వచ్చిన భారతికి ఈ ఇల్లు, ఈ సామాన్లు చూశాక హుషారొచ్చేసింది. మహోత్సాహంతో కొడుకుతో కలిసి ఇల్లు సర్దేసింది. ఇవన్నీ మాకు ఐడియా ఉంది కాబట్టి మేము కొనేశాము. వంటిల్లు అమర్చే బాధ్యత మాత్రం నీదేనమ్మా అంటూ భారం తల్లికి అప్పగించాడు మధు. తన అనుభవం అంతా ఉపయోగించి వంటిల్లు సర్దిపెట్టింది భారతి. కావలసిన సామాన్లన్నీ కొన్నది. నెల రోజులకు సరిపడా సరుకుల లిస్టు రాసి తెప్పించి సర్దింది. మరి వంట ఎట్లారా, వంట మనిషిని పెట్టుకుంటారా అని అడిగింది. ఎందుకు దండగా, నేనే వంట చేస్తాను వెంటనే సమాధానం చెప్పాడు. నీకేం చేతనవుతుందిరా, అయినా నీకు మాత్రం వీలవ్వద్దు, నువ్వు ఉద్యోగానికి వెళ్ళవా ఆశ్చర్యంగా అడిగింది. ఉద్యోగం వదిలేశాను, వంట విషయం అంటావా, 4 రోజుల్లో నేర్చుకుంటాను, నువ్వు నేర్పు, అన్ని డైరీలో రాసిపెట్టు, అది చూసి వంట చేస్తాను అన్నాడు. ఆవిడ మొహం చిన్నపోయింది. అదేమిట్రా మగపిల్లాడివి, నువ్వు వంట చేయటం ఏమిటి? మీకు స్తోమత ఉంది కదా, వంట మనిషిని పెట్టుకోండి. చేస్తున్న ఉద్యోగం పూర్తిగా వదిలేస్తావా? ఏదో నీ సాదర ఖర్చుకైనా ఉంటుంది, ఉద్యోగం చెయ్యరాదుట్రా అంది దీనంగా. తల్లి ఒళ్ళో తల పెట్టుకుని పడుకున్నాడు మధు. ఆదరంగా తల నివరింది భారతి. అమ్మా, నీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసమ్మా. అనుక్షణం నా సుఖ సంతోషాల కోసం నువ్వు ఎంత తాపత్రయపడతావో నా చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను. నా గురించి నువ్వేం బాధపడకమ్మా, నేను సుఖంగా సంతోషంగా ఉంటానని నీకు మాటిస్తున్నాను, సరేనా అన్నాడు. పిచ్చి కన్నా అంతకంటే నాకేం కావాలిరా, తృప్తి పడింది తల్లి. మర్నాడు తిరుగు ప్రయాణం అయ్యారు భార్యాభర్తలు. మధు రేపు వస్తోంది కదా, రేపటిదాకా ఉండి వెళ్ళండి అడిగాడు మధు. అర్జెంటు పనులున్నాయిరా, మళ్ళీ వస్తాంలే అనేశాడు రాజశేఖరం. అంతగా కొంపలంటుకుపోయే పనులు ఏమీ లేవు, కోడలు వచ్చేదాకా ఉండి వెళ్ళొచ్చు. కానీ అలా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, కొత్త కాపురం, వాళ్ల మధ్య తమ ఉనికి అనవసరం. అందుకే అర్జెంటు పని అని వంకపెట్టి బయలుదేరారు. రైల్లో కూర్చోబెట్టి కాలక్షేపానికి వీక్లీలు, మధ్యలో తినడానికి పళ్ళు కొనుక్కుని తెచ్చాడు మధు. చేరగానే ఫోన్ చేయండి, నీ ప్రయాణం డేట్ ఫిక్స్ అవ్వగానే నాకు చెప్పమ్మా, నేను మెడ్రాస్ వస్తాను అన్నాడు. రైలు కదులుతూ ఉండగా దిగిపోయి కిటికీ దగ్గరికి వచ్చి చెయ్యి అందించాడు. రైలు వేగం పుంజుకోవటంతో కొడుకు చెయ్యి వదిలేశాడు రాజశేఖరం. కనుమరుగయ్యేదాకా చూసి కళ్ళు తుడుచుకుంది భారతి. ఏమిటో ఒక్కగానొక్క మగబిడ్డ, అపురూపంగా పెంచుకున్నాను. ఎంత మనసుకు నచ్చ చెప్పుకున్నా నా మనసు కలుక్కుమంటోంది. పొద్దున కూర కలుపుతూ చెయ్యి కాల్చుకున్నాడు. దొరబాబులా మోటార్ సైకిల్ మీద వెళ్ళి దర్జాగా ఉద్యోగం చేసుకునే నా బిడ్డ వంటింటి పాలైపోయాడు అంది బరువెక్కిన కంఠంతో. బరువుగా నిట్టూర్చాడు రాజశేఖరం. మగవాడు కాబట్టి భార్యలా బయటపడకుండా గంభీరత నటిస్తూ వీక్లీ తీసి మొహానికి అడ్డం పెట్టుకున్నాడు. మధుతో అలవాటు ప్రకారం అరగంట కబుర్లు చెప్పి తండ్రికి ఫోన్ చేసింది మాధవి. ఎలా ఉన్నావు బేబీ, ఎప్పుడు వెళ్తున్నావు ఇంటికి అడిగాడాయన. రేపు ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్తున్నా డాడీ. ఈ 4 రోజులు ఊపిరి సలపలేదు. అక్కడికి వెళ్ళాక 2 నెలలు హెవీ వర్క్, క్షణం తీరికుండదు అంటూ తన సాధక బాధకాలు చెప్పుకొచ్చింది. మధు వాళ్ళ పేరెంట్స్ గుంటూరు వెళ్ళిపోయారట. వాళ్ళు మధు కలిసి ఇల్లు సర్దేశారట. విశేషాలన్నీ చెప్పి ఇక ఉంటా డాడీ, బుర్ర వేడెక్కిపోయింది అని గుడ్ నైట్ చెప్పేసింది. ఈ సంభాషణ అంతా విన్న భావాని బాధపడింది. ఏమిటో పిచ్చి తల్లి, అది బుద్ధి తెలియకముందు ఏమి నిశ్చింతగా ఉందో అంతే. ఆ తర్వాత రాత్రింబావళ్ళు చదువు, పరీక్షలు, తర్వాత ఉద్యోగం. దాని ప్రాణానికి సుఖం లేదు. పెద్దదాన్ని చూడబోతే నైట్ డ్యూటీలు, హడావుడి ఆ తీరు. దీన్ని చూడబోతే ఎప్పుడూ తీరికలేనంత పనిలో పీకల దాకా కూరుకుపోయి ఉంటుంది. కర్మ కాకపోతే అందరు ఆడపిల్లల్లాగా మన పిల్లల్ని ఏ గ్రాడ్యుయేషన్తోనే ఆపించి పెళ్లి చేసుంటే బాగుండేది. హాయిగా ఇంటి పట్టున ఉండేవాళ్ళు. బేబీని చూడండి, పెళ్ళై 16 రోజుల పండుగ కాలేదు ఇంకా. అప్పుడే మీటింగులు, తిరుగుళ్ళును. ఇక దానికి విశ్రాంతి ఎప్పుడు? వాపోయింది.
గంభీరంగా మరొక పెగ్గు గ్లాసులకు ఉంచుకున్నాడు భానుప్రతాప్. ఎన్నాళ్ళు అంటే జాబు టెన్షన్ ఒక్కటే. ఇప్పుడు పెళ్ళయింది, ఇల్లు సంసారం బాధ్యత పెరిగింది. ఎలా సమర్థించుకుంటుందో నా చిట్టి తల్లి. బేబీ, మే గాడ్ బ్లెస్ యూ అనుకున్నాడు. మధు నిద్ర పట్టక కాసేపు అటు ఇటు పొర్లి ఇక లాభం లేదనుకుని లేచి పెళ్లి క్యాసెట్ వీడియోలో పెట్టి మధు మంచి యాంగిల్లో కనిపించగానే ఫ్రీజ్ చేసి కన్నార్పకుండా చూస్తూ కూర్చున్నాడు. మాధవి శరీరం అలసిపోయింది, మెదడు వేడెక్కింది. అయినా నిద్ర మాత్రం దరిదాపులకు రావటం లేదు. ఇంకా 20 గంటలు గడవాలి. ఎలా? ఏమిటి విచిత్రం? ఇన్నేళ్ళు అతను లేకుండా ఉంది కదా, ఇప్పుడు ఈ మార్పు ఏమిటి? నిన్న మొన్నటిదాకా అపరిచితుడు హఠాత్తుగా తన జీవితంలోకి ప్రవేశించి తన సర్వస్వంగా మారిపోయాడు. ఇదంతా ఈ పసుపుతాడు మహిమ, లేక తమ మధ్య ఏర్పడిన సన్నిహిత సంబంధం కారణం వలన? సీరియస్గా ఆలోచించసాగింది. ఇంతలో ఫోన్ మోగింది. చివాలన లేచి ఫోన్ అందుకుంది. హలో, నేనే మాధవి. నీకు ఎడం కన్ను కొంచెం మెల్లకదు? సీరియస్గా అడిగాడు. ఆశ్చర్యపోయింది మాధవి. ఏమిటి, నాకు ఎడం కన్ను మెల్ల? ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? స్వయంగా చూసి చెప్తున్నాను. అదిగో పక్క చూపు చూస్తూ ఉంటే స్పష్టంగా తెలిసిపోతోంది కొద్దిగా మెల్లుంది. అయినా పర్వాలేదులే, నువ్వు మోసం చేశావని నేను అపార్థం చేసుకోను. నాది చాలా విశాల హృదయం. అదిగాక ఆడపిల్లకు చిన్న మెల్లుంటే సిరిమెల్ల చాలా అదృష్టం అని చెప్తూ ఉంటుంది మా అమ్మ. ఏయ్, ఏమిటా ప్రేలాపన? ఒంటరిగా ఉండి ఏమీ తోచక కాస్త మంది ఏమైనా పుచ్చుకున్నావా? అసలేమిటి సంగతి? ఫోటోలు చూస్తున్నావా లేకపోతే క్యాసెట్ చూస్తున్నావా? ఆ వీడియో వాడు అలా తీశాడేమో, లేకపోతే నాకు మెల్లేమిటి? నీ అందం అంతా నీ కళ్ళల్లో ఉంది అంటుంది మా మమ్మీ. మా కాలేజీ రోజుల్లో పాపం ఒక అబ్బాయి నా కళ్ళ మీద 2 పేజీల కవిత రాశాడు. అటు నుండి ఉలుకు పలుకు లేకపోయేసరికి మాట్లాడటం ఆపేసింది మాధవి. హలో, వింటున్నావా? నిన్నే గట్టిగా అరిచింది. అబ్బబ్బా, తనివి తీరా అందాలు ఆస్వాదిస్తూ ఉంటే పానకంలో పుడకలా నీ గోలేమిటి? విసుక్కున్నాడు మధు. ఏమిటి, అందాలు ఆస్వాదిస్తున్నావా? నేను ఇక్కడుంటే అక్కడ నువ్వెలా ఆస్వాదిస్తున్నావు? నిలదీసింది. నా పెళ్లి క్యాసెట్ చూస్తున్నాను. మా ఆవిడ నా తల మీద బెల్లం జీలకర్ర పెడుతోంది. సైడ్ యాంగిల్లో కనిపించని అందాలు నన్ను మైమరిపింపచేస్తున్నాయి. కవితలు అల్లాలనిపిస్తోంది అన్నాడు. మాధవి మొహం ఎర్రపడిపోయింది. సిగ్గు లేదు నీకు? రేపొస్తా కదా, అప్పుడు చెప్తాను నీ పని అనేసి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. దాదాపు వారం రోజుల తర్వాత భార్యను చూడబోతున్నానని మహోత్సాహంగా ఉన్నాడు మధు. ఇల్లంతా అద్దంలా సర్దాడు. తాజా పువ్వులు కొనుక్కొచ్చి ఫ్లవర్ వాజులు అలంకరించాడు. తను అందంగా అమర్చిన ఇండోర్ ప్లాంట్స్ అన్నిటి మీద నీళ్లు చిలకరించి శుభ్రంగా ఉంచాడు. డ్రైవింగ్ క్లాస్కి వెళ్ళొచ్చి భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాడు. వంట చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని ప్లాన్. వంట ఏం చేయాలి? మధుకు ఏమిష్టం? కాసేపు ఆలోచించి ఇలా కాదని మాధురికి ఫోన్ చేశాడు. కాసేపు లోకాభిరామాయణం మాట్లాడి అసలు విషయం అడిగాడు. దానికా? భలేవారే, దానికి ఇష్టాలంటూ ఏమీ లేవు. రుచిగా ఉంటే చాలు తినేస్తుంది. అసలు దానికి ఏ కూర ఏదో తెలీదు. ఒకసారి ఏమైందో తెలుసా మధు? నాకు బెండకాయ కూర తినాలని ఉందే అని అడిగింది కదా అని మర్నాడే చేశాను. భోజనానికి కూర్చుని ఇది చేసావేంటే, నేను బెండకాయ అడిగాను కదా అంది. అదేమిటి అంటే, దానికి కావలసింది వంకాయ కూరట. అది కావాలని చెప్పబోయి ఇది కావాలని చెప్పిందిట. అలాంటి అయోమయం మనిషి అది అంది మాధురి. తన భార్యను అయోమయం మనిషి అనటం అంతగా నచ్చలేదు అతనికి. వంటలో పరిచయం లేదేమో కానీ మధు చాలా జీనియస్ అని పొగిడాడు. అది గమనించిన మాధురి, ఏం కాదు, మీ ఆవిడ ఒత్త బద్ధకం మనిషి, దమ్మిడికి పనికిరాదు అంటూ మరి కాస్త ఉడికించింది. ఆమె తనను ఆట పట్టిస్తోందని గమనించి, మరి ఎన్నాళ్ళు మీరేం చేస్తున్నారు? మీరు అన్నింటా ప్రవీణులు కదా, మీ ఫ్రెండ్కి కూడా నేర్పకపోయారా అని ఆవిడ మీద దండెత్తాడు. నేర్పుదామని అనుకున్నాను, మళ్ళీ అంతలోనే నాకెందుకు వచ్చిన తలనొప్పి, కట్టుకున్నవాడు నేర్పుకుంటాడులే అని ఊరుకున్నాను సమాధానం చెప్పింది. నా మీద మీకున్న నమ్మకానికి కృతజ్ఞతలు అన్నాడు వినయంగా. పకాలున నవ్వేసింది. తన పాకశాస్త్ర ప్రావీణ్యం అంతా ఉపయోగించి వంట ముగించి సర్ది రైస్ కుక్కర్లో బియ్యం కడిగి పెట్టాడు.
చక్కగా స్నానం చేసి వచ్చి అందంగా తయారయ్యాడు. అంతలోనే వచ్చింది కంపెనీ కారు. ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న మనసుతో కారులో ఎయిర్పోర్టుకు బయలుదేరాడు. ఎయిర్పోర్ట్ అంతా తిరిగి చూశాడు. పైకి వెళ్ళి ఒక ప్లేన్ టేకాఫ్ చూశాడు. కాఫీ తాగాడు. అనుకున్న సమయానికి అరగంట ఆలస్యంగా వచ్చి ల్యాండ్ అయింది ప్లేను. అంత దూరాన్ని నుంచే చెయ్యి ఊపింది మాధవి. తాను చెయ్యి ఊపి ఎదురు వెళ్ళాడు. ఆదరంగా భుజాన చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. ఏమిటంత డల్గా అయిపోయావు? పని వల్ల ఏమో బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు అని కంగారు పడిపోయాడు. ఇద్దరూ కబుర్లలో మునిగిపోయారు. ఇల్లెప్పుడొచ్చిందో గమనించనే లేదు. డ్రైవర్ కారు ఆపి గేటు తీస్తూ ఉంటే అప్పుడు ఇహలోకంలోకి వచ్చారు. తను ముందు దిగి మాధవ్ చెయ్యి అందుకున్నాడు. స్వాగతం సుస్వాగతం అంటూ తలుపు తాళం తీసి లోపలికి అడుగుపెట్టాడు. కళ్ళు విప్పార్చుకుని ఇల్లంతా చూసింది మాధవి. అణువణువు అద్భుతంగా ఉంది. ఎంతో శ్రద్ధగా అమర్చి ఉంది ప్రతి వస్తువు. పెళ్లి కాకముందు టూర్ నుండి వచ్చేసరికి అరణ్యంలా ఉన్న రూము స్వాగతం పలికేది. ఆకలిస్తూ ఉంటే మళ్ళీ బయటికి వెళ్దామంటే బద్ధకం వేసి ఫ్రిడ్జ్లో ఉన్నదేదో తిని కాలక్షేపం చేసేది. కానీ ఇప్పుడు ఎంత మార్పు! ఇంట్లో అడుగు పెట్టగానే అలసటంతా హుష్కాకి అయిపోయింది. శరీరము మనసు ఆహ్లాదంగా అయిపోయాయి. వేడి కాఫీ తీసుకొచ్చి అందించాడు మధు. కబుర్లు చెప్పుకుంటూ తాగారిద్దరు. సూట్ కేసు తీసుకుని మధు కోసం తను తెచ్చిన పెర్ఫ్యూమ్ ఇచ్చింది. బాంబే కబుర్లు చెప్పింది. స్నానం చేసి వచ్చింది. ప్లేట్లో అన్నం కలిపి అపురూపంగా తినిపించాడు మధు. అద్భుతం, ఏ హోటల్ నుండి తెప్పించావు? మెచ్చుకుంది. ఎంత మాట అన్నావు? నీకోసం కష్టపడి వండితే హోటల్ తిండి అంటావా? అలిగాడు మధు. ఆశ్చర్యపోయింది మాధవి. నువ్వు వంట చేశావా? చక్కగా హోటల్ నుండి తెచ్చుకునేవాళ్ళం కదా అంది. నా వంట బాగాలేదా? నీకు నచ్చకపోతే చెప్పు, రేపటి నుండి హోటల్ భోజనం తెస్తాను అన్నాడు. చచ్చా, అది కాదు మధు. నిజం చెప్పాలంటే వంట చాలా బాగుంది. కానీ నువ్వు వంట చేయటం ఎందుకు? శ్రమ కదూ. ఏం కాదు, ఎంతసేపు చేయాలి ఇద్దరికి వంట? ఆ హోటల్ భోజనం ఓ పూటకు సరదాగా బాగానే ఉంటుంది. రోజు తింటే ఆరోగ్యం పాడవుతుంది వివరించాడు. అలా అయితే ఓ పని చెయ్యి, ఓ వంట మనిషిని మాట్లాడు అంది. ఆ మాట అన్నావు, బాగుంది. ఇందాకనే ఓ అమ్మాయి వచ్చి అడిగింది కూడాను, వంట మనిషి కావాలా అని. 20 ఏళ్ళు ఉంటుంది వయసు, బాగానే ఉంది. ఈసారి కనిపిస్తే రమ్మని చెప్పనా? నాకు కాస్త కాలక్షేపం చిలిపిగా అన్నాడు. అమ్మాయి వద్దు, ఎవరైనా కుర్రాడిని చూడు, కాలక్షేపం అవుతుంది. గుర్రుగా చూసింది. సర్లే, ముందు అన్నం తిను, చల్లారిపోతుంది. అయినా ఇంటి గొడవ నీకెందుకు, నేను చూసుకుంటాను అనేశాడు. అది కాదు మధు చెప్పబోయింది. హారి భగవంతుడా, చెత్త విషయాలతో టైం వేస్ట్ చేయకు, త్వరగా అన్నం తిను, నీకు బోలెడంత పనుంది అనేశాడు. మధు చెంపలు ఎర్రబడిపోయాయి. తల ఉంచుకుని గబగబా అన్నం తినేసింది. పెళ్లి తర్వాత మొదటిసారి ఆఫీసులో అడుగుపెట్టిన మాధవ్ని చుట్టుముట్టి అభినందనలతో ముంచెత్తారు అందరూ. పార్టీ కావాలంటూ గోల పెట్టారు. అలాగే తప్పకుండా అని మాట ఇచ్చింది మాధవి. లంచ్ టైంలో భర్తతో మాట్లాడింది. అలాగే ఇద్దాం, సాయంత్రం నువ్వు వచ్చాక ఇద్దరం కలిసి ప్లాన్ చేద్దాం అన్నాడు. ఆ రాత్రి కూర్చుని పార్టీ గురించి మాట్లాడుకున్నారు. హోటల్లో అయితే బాగుంటుంది అనుకున్నారు. రేపు నేను కొంచెం లేటుగా వెళ్తాను, ఈ పనులన్నీ ముగించుకుందాం అంది మాధవి. మర్నాడు ఇద్దరూ బయలుదేరారు. ముందుగా బ్యాంకుకు వెళ్ళి మాధవి పేరు మీద ఉన్న అకౌంటు ఇద్దరి పేరు మీద ఉండేలా జాయింట్ అకౌంట్గా మార్చారు. తర్వాత హోటల్కి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చూసి మెనూ నిర్ణయించారు. ఆ తర్వాత మధుని ఇంటి దగ్గర దించేసి వెళ్ళిపోయింది మాధవి. పనిలో పనిగా మధు ఫ్రెండ్స్ని కూడా పిలుద్దామని నిర్ణయించారు. పిలవాల్సిన అతిథుల జాబితా 1కి 2 సార్లు చూసుకుని ఎవరిని మర్చిపోలేదని రూఢి చేసుకున్నారు. ఆహ్వానాలు పంపే బాధ్యత తనపై వేసుకున్నాడు మధు. కార్డ్స్ ఆర్డర్ ఇచ్చి అవి రాగానే అందరికీ అందచేశాడు. పార్టీ ఆదివారం సాయంత్రం 6 గంటలకి. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక మధు ఏం డ్రెస్ వేసుకుంటావు అని అడిగాడు. చూద్దాం లేదు, ఇంకా చాలా టైం ఉందిగా బద్ధకంగా సమాధానం చెప్పింది. అలా కాదు, చివర్లో హడావుడైపోతుంది. ఏం వేసుకుంటావు? అది ఇస్త్రీ చేస్తుందా? ముందుగానే చూసుకుంటే మంచిది సలహా చెప్పాడు. సరే అంటూ లేచి బీరువాలో నుంచి ఒక డ్రెస్ తీసుకొచ్చింది. ఇది వేసుకుంటాను అంటూ చూపించింది. అది చూసి ఆశ్చర్యపోయాడు మధు. లేతాకు పచ్చ రంగు లక్నో చికెన్ డ్రెస్ అది.
ఇది వేసుకుంటావా, మరీ సింపుల్గా లేదు అన్నాడు. చాలెద్దు, నాకు ఇలా సింపుల్గా ఉండటమే ఇష్టం అంది. అది కాదు, మామూలుగా రోజు సింపుల్గానే ఉంటావు, మరి వాళ్ళ ప్రత్యేకమైన రోజు కదా, ఆ ప్రత్యేకత కనిపించేలా ఉండొద్దు. కొత్త పెళ్లి కూతురివి, పార్టీ ఇస్తున్నావు, ఈ పూట అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. లక్షణంగా పట్టు చీర కట్టుకుని తయారైతే చూడముచ్చటగా ఉంటుంది అన్నాడు. పట్టు చీరే? అమ్మ బాబోయ్, అది కట్టుకుని అటు ఇటు తిరగాలంటే చిరాగ్గా ఉండదు? బెదిరిపోయింది. ఏం ఉండదు, నేను చూసుకుంటాను పనులన్నీ, నువ్వు హైరాణ పడే అవసరం రాదు అన్నాడు. సరే అయితే ఏ చీర కట్టుకోమంటావో నువ్వే సెలెక్ట్ చెయ్యి. అతనికి ఆ బాధ్యత అప్పగించింది. ఆ మాట అన్నావు, బాగుంది, ఇక నా ఇష్టం, బాధ్యత నాకు అప్పగించి నువ్వు నిశ్చింతగా ఉండు హామీ ఇచ్చాడు. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.